ప్లానెట్స్ అన్నిట్లోనూ డామినేట్ చేసే ఒకే ఒక్క గ్రహము మిగిలిన గ్రహాలని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి లైఫ్లో ఎదగనీయకుండా చేయగలదు. అలానే అదే గ్రహాలని సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఉన్నత స్థితికి కూడా తీసుకెళ్ళగలదు. ఇలాంటి అద్భుతమైన గ్రహం ఏదో కాదు, శనిగ్రహము, శాటర్న్. అలాగే నవ్వుతూ పొగుడుతూ తప్పేమన్నా ఉంటే మొహం మీదే చెప్పి కరెక్ట్ డైరెక్షన్లోకి తీసుకెళ్లేది కూడా ఈ గ్రహమే. నమస్తే, నేను మృదుల, ఆస్ట్రో గైడెన్స్ కౌన్సిలర్. ఈరోజు శని గ్రహం యొక్క కారకత్వాలు ఏంటి అనేది తెలుసుకుందాము. శని అంటేనే కర్మకారకుడు, ఆయుష్కారకుడు. ఒకే ఒక్క గ్రహము పీక్స్కి తీసుకెళ్ళగలదు. అదే పరిస్థితులు మారితే గనక నేలను కూడా తాకించగలదు. అది శని యొక్క గొప్పతనం. శాటర్న్ గనక హారోస్కోప్లో ఫ్రెండ్లీ ప్లానెట్గా ఉంటే గనక కష్టపడే తత్వం, ఓర్పు ఇలాంటివన్నీ ఇస్తూనే ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. అదే శాటర్న్ గనక ఎనిమి ప్లానెట్గా ఉంటే కష్టపడటము, బాధ్యతల భారము, ఎక్కడికి వెళ్ళినా అవమానాలు, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడము, ఇట్లాంటి వాటితో ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. శాటర్న్ కారణం లేకుండా ఎవరికి ఏమీ ఇవ్వడు, ఏమీ తీసుకోడు. శాటర్న్ అంటేనే ఓర్పు, సహనము, క్రమశిక్షణకి మారుపేరు. సరైన సమయం వచ్చినప్పుడు మన విలువను ప్రపంచానికి తెలియజేస్తాడు. శాటర్న్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకోవాల్సిన గ్రహం. సైడ్ బిజినెస్ ఎలా అంటే వైన్ బిజినెస్ అండ్ ఇల్లీగల్ బిజినెస్, ఇట్లాంటి వాటికి శాటర్న్ అనేవాడు కారకత్వం వహిస్తాడు. పోలీసు డిపార్ట్మెంట్, నేరం విచారణ, నేరస్తులతో వ్యవహారం. లాయర్స్ మెయిన్ క్రిమినల్ కేసెస్కి. ఫోరెన్సిక్ దాచిన నిజాలను ఆధారాలతో సహా బయటకు తీయడం. పోస్ట్మార్టం ఆఫ్టర్ డెత్ ఇన్వెస్టిగేషన్, మరణం వెనక నిజాలను బయటకు తీయడం. ఇలా లైఫ్లో డార్క్ రియాలిటీలో నిజాలను వెనక్కి తీసే దాంట్లో శనిగ్రహం యొక్క కారకత్వం కనిపిస్తుంది. కర్మకు ఫలితం ఇవ్వడము, శిక్షించడము. లైఫ్లో నవ్వుతూ పక్కన ఉండే ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్ కాదు, అలా అని మనల్ని కష్టపెట్టి తప్పులు చూపించే ప్రతి ఒక్కరూ ఎనిమీస్ కాదు. శాటర్న్ లైక్ దట్ ఓన్లీ. నువ్వు చేసే కర్మని బట్టి నీకు ఫ్రెండ్ ఆర్ ఎనిమీ అనే రోల్ అనేది ఆయన ప్లే చేస్తాడు. అదే మన హారోస్కోప్ డిసైడ్ చేస్తుంది. శాటర్న్ భయపెట్టాడు, కర్మను మన ముందుకు తీసుకొచ్చి నుంచోబెడతాడు. లైఫ్లో జరిగే ప్రతి బ్యాడ్ థింగ్ వెనకాల శాటర్న్ ఉన్నాడు అనేది మిత్. శాటర్న్ మన హారోస్కోప్లో ఫ్రెండ్లీ ప్లానెట్గా ఉన్నాడా, ఎనిమీ ప్లానెట్గా ఉన్నాడా అనేది దాన్ని బట్టి రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే మిగిలిన గ్రహాలతో ఉన్న ఆయన రిలేషన్ని బట్టి కూడా డిసైడ్ అయి ఉంటుంది. మీ లైఫ్లో శాటర్న్తో ఉన్న రిలేషన్ ఏంటి అనేది కమెంట్లో చెప్పండి. మీ హారోస్కోప్లో శాటర్న్ పొజిషన్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పర్సనల్ హారోస్కోప్ గైడెన్స్ తీసుకోండి.